అధికారం చేపట్టిన వెంటనే రైతులు భూ హక్కులను హరించే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ స్పష్టం చేశారు. ఆత్మకూరు తేదీ 5/1/2026 మీ భూమి మీ హక్కు నినాదంతో సోమవారం ఆత్మకూరు రూరల్ మండలం నువ్వూరుపాడు గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రాజముద్ర QR కోడ్తో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు చెల్లని నోట్లతో సమానమని, విలువలేనివని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం జారీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే కరెన్సీ నోట్ల వలె చట్టబద్ధ విలువ, భద్రత కలిగిన వారని తెలిపారు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పాస్ పుస్తకాల్లో QR కోడ్ను స్కాన్ చేసి భూ యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే కనిపిస్తాయని వివరించారు. రైతుల భూ హక్కులకు చట్టభద్ర భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, 2026 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో లోపాలను పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులకు అండగా నిలుస్తామని మంత్రి అన్నం పేర్కొన్నారు. ఈ సందర్భంగా నువ్వూరుపాడు గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవాల శంకుస్థాపన కూడా నిర్వహించారు. పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి. ఆ పుస్తకం ఇప్పుడు ఈ లైన్ ఉంది కదమ్మా, ఈ లైన్ ఇక్కడ లేదు. ఈ కాగితం కూడా తెల్ల కాగితం, ఈ ప్రింట్ లేదు. ఇది లేదని అంటే మామూలు కాగితం, గమనించాలి. ఈ అబ్బాయికి ఏం చేయగలమో చూడమ్మా, ఏం చేయగలమో చూస్తే అవసరమైతే P4లోకి తీసుకున్నాం. మీరు అట్లా ఇస్తే ఎట్లా వాళ్ళని బాగుండి పక్కకి పోమ్మా, మీతో మాట్లాడతారు RDO గారు. ఎంత భూమి ఉంది అనేది కూడా ఉంటుంది. 71 సెంట్లు, 71 సెంట్ల భూమికి సంబంధించిన పాస్ పుస్తకం ఇది. ఈ 71 సెంట్లు ఇక్కడ ముద్రించబడింది. ఈ QR కోడ్ కానీ మీ ఫోన్పే చూసే ఫోన్లలో కానీ చేస్తే దీనిలో ఇది ప్రింట్ అవుతుంది. దీని వివరాలు చివరి పేజీలో ఉంటాయి. ఈ 71 సెంట్లు చూడండి అమ్మా, ఇది మీరు మీ బిడ్డలో ఒకవేళ విదేశాల్లో ఉన్న నా 71 సెంట్లు ఎట్లుంది ఎక్కడుందని అంటే ఆ ఫోన్లో కానీ చూసుకుంటే ఈ కొలతల్లో మీ 71 సెంట్లు ఉంది. కొలతలు ఆ పక్క భూమి ఎవరిది, ఇటువైపు భూమి ఎవరిది, ముందు భూమి ఎవరిది, వెనక భూమి ఎవరిది, మన 71 సెంట్లు ఎలా ఉంది అని ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ దేశంలో వ్యవసాయ భూముల రికార్డు కానీ తీస్తే ఇది కనబడుద్ది మీ QR కోడ్లో. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని ఆలోచనలతో ఇవాళ మీ ఆస్తిని భద్రపరిచి మీకు ఒక చట్టపరమైనటువంటి కొత్త పాస్ పుస్తకాన్ని ఇవ్వడానికే ఇవాళ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పని ప్రారంభించామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇది ఒక రోజులో అయ్యేది కాదు. 3 మాసాల్లో 35 లక్షలు కొట్టిచ్చేశారు. ఇది సంవత్సరం రోజులు చేస్తే మేము 21 లక్షలే చేయగలిగాం మీ పుస్తకాలు. అందుకనే హడావుడిగా వద్దు, నిదానంగా నిఖార్సైన ఆస్తి హక్కును వాళ్ళకి అప్పచెప్పండి. రాజ్యాంగపరంగాని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చేసే కార్యక్రమంలో ఇవాళ ఈ పాస్ పుస్తకాన్ని ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇస్తే పూర్తిగా అందరికీ 1 కోటి మందికి ఇటువంటి ఇవ్వాలి అని అంటే 1 సంవత్సరం టైం పెట్టాం. 2026 డిసెంబర్ 31 నాటికి ఈ కొత్త పాస్ పుస్తకాలు అందరికీ ఇవ్వాలి.
పాతవి ఇవ్వని వాళ్ళకు కూడా ఇవ్వాలి సరిచేసి. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే మీరు గ్రామ సభ పెడితే ఒక అర్జీ, సచివాలయానికి పోతే ఒక అర్జీ, విఆర్ఓ వస్తే ఒక అర్జీ, తహసీల్దార్ వస్తే ఒక అర్జీ. ఈ అర్జీలన్నీ దేనికి అడుగుతున్నారు మీరు? ఏదో మీరు పెన్షన్లకో లేకుంటే మా ఊరికి రోడ్డో మా ఊరికి కాలువ కావాలని అడగట్లా. నాకు ఇంకా 2 సెంట్లు భూమి ఉండాలి, తక్కువ పడిందని ఒకటి, లేదా నా భూమి పక్కోడి భూమిలో కలిసిపోయింది కాబట్టి దాన్ని సరిచేయండి అని ఒకటి, నా భూమి రోడ్లలో కలిసిపోయింది నాకు భూమి సరిచేసి ఇవ్వండి అని. ఇలాంటి అర్జీలు ఇవాళ ఈ సంవత్సరం రోజుల్లో అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గరికి వచ్చిన అర్జీల లెక్క చూస్తే దాదాపు 40-50 లక్షల భూములకు సంబంధించినటువంటి అర్జీలు ఉన్నాయి మా దగ్గర పెండింగ్. మీరు అడుగుతూ ఉంటారు ఒక్కోసారి మమ్మల్ని కూడా. పోయినసారి వచ్చినప్పుడు ఒక అర్జీ ఇచ్చాం సార్, మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి పోయి ఇచ్చాం సార్, ఇంతవరకు ఏమీ చూడలేదు. ఇన్ని బాధలు ఉన్నాయి తల్లి దాన్ని సరిచేయాలంటే. ఇన్ని బాధలు చేసి మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలను రైతాంగానికి పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు రూరల్ మండలంలో నువ్వూరుపాడు గ్రామంలో దాదాపుగా 539 మందికి ఇవాళ ఈ పాస్ పుస్తకాలని మంజూరు చేసి పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి పాస్ పుస్తకం ఆ రైతుకు అందించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి ప్రతిరోజు ఈ కార్యక్రమం జరగాలి 9వ తారీఖు వరకు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు అన్ని ప్రాంతాల్లో రైతాంగానికి గత వైసీపీ పాలనలో జరిగినటువంటి దగా మోసం, ఈరోజు దొంగ నోట్లతో సమానమైనటువంటి దొంగ పాస్ పుస్తకాలు ఎన్నికలకు ముందు హడావుడిగా పంపిణీ చేస్తే వాటన్నిటినీ ఇవాళ సరిచేసి ప్రభుత్వ రాజముద్రతో కలిగినటువంటి పాస్ పుస్తకాలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రమంతా జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా పూర్తి చేయాలి. ఇన్ని పాస్ పుస్తకాలు ఈ ఊర్లో ఇచ్చాక కూడా ఇంకా చాలా అర్జీలు వచ్చాయి భూములకు సంబంధించినంత కాదు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తాం. డిసెంబర్ 31, 2026 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏ ఒక్కరు కూడా మాకు సమయం అయిపోయిందని అనుకోవద్దు. ఇప్పుడు ఇచ్చిన కొత్త పాస్ పుస్తకాల్లో కూడా ఏమైనా భూమి చేర్చకపోయినా, లేకుంటే మీ ఆధార్ నెంబర్ తప్పుపడినా, మీ మొబైల్ నెంబర్ తప్పుపడినా, మీ పేరు తప్పుపడినా వెంటనే విఆర్ఓకి సంబంధిత తహసీల్దార్కి తెలియజేయండి. దాన్ని మళ్ళీ సరిచేసి కొత్త పాస్ పుస్తకాన్ని రాజముద్రతో ఉన్నదాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ విధమైన ఈ కార్యక్రమాన్ని 1 కోటి మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలని ఇవ్వాలి. అన్ని పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు కొన్నే బయటపడ్డాయి దొంగ పాస్ పుస్తకాలు. వాటికి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఇస్తున్నాం. ఇది నిరంతరం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఆయా నియోజకవర్గాల్లో ఆయా మండలాల్లో ఉన్న రెవెన్యూ అధికారులు వచ్చిన కొత్త పాస్ పుస్తకాలని ఆ రైతాంగానికి చేర్చాలి ఇంటికి. ఇది బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వమే కాదు, ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత కూడా. ప్రతి నెల 9వ తారీఖున సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మండలం, ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఈ రెవెన్యూ పాస్ పుస్తకాలు కొత్తవి పంపిణీ చేయడానికి ఈ సంవత్సరం రోజులు ఆయన తేదీని ఖరారు చేసుకున్నారు. ప్రతి నెల 9వ తారీఖున ఆయనే సాక్షాత్తుగా వీటన్నిటినీ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞానికి ఇవాళ రక్షకులుగా, ఇవాళ ధర్మకర్తలుగా పనిచేసేటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో
ఇవి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం యజ్ఞ యాగాదుల్ని ఎలా అయితే పూర్వం పాత కాలంలో రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు అటువంటి మారీచ సుబాహుల్లాగా తాటకి పుత్రుల్లాగా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈ కార్యక్రమాలన్నీ విఘ్నం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే రామలక్ష్మణ్ లాంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విశ్వామిత్రుడు లాంటి గురు బోధలు కలిగినటువంటి నమో మోడీ అనేటువంటి నామకరణం చేసుకున్న నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి విఘ్నం లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసి రైతాంగానికి ఒక భద్రతని, ఒక ఆస్తి హక్కుని, ఒక పత్రాన్ని, రాజపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది.